శాంతి భద్రతల పరిరక్షణలో అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని శరత్ చంద్ర పవార్ తెలిపారు. తమ పరిధిలోని సమస్యాత్మక ప్రాంతాలు, నేర ప్రభావిత ప్రాంతాలు, సున్నితమైన ప్రాంతాలపై ప్రత్యేక నిఘా కొనసాగించాలని సూచించారు. నల్గొండ జిల్లా పోలీసు శాఖలో పరిపాలనా పనితీరు, కేసుల దర్యాప్తు పురోగతి, రికార్డుల నిర్వహణ, శాంతి భద్రతల పరిరక్షణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వార్షిక తనిఖీలో భాగంగా గురువారం దేవరకొండ డీఎస్పీ కార్యాలయం, డిండి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయాల్లోని వివిధ రికార్డులు, కేసుల దర్యాప్తు వివరాలు, పెండింగ్ కేసుల ఫైల్స్, క్రైమ్ రికార్డులు, పరిపాలనా రికార్డులను ఎస్పీ క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రత్యేకంగా క్రేవ్ కేసులకు సంబంధించిన క్రైమ్ ఫైల్స్, పెండింగ్ కేసుల రికార్డులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల ఫైల్స్ ను సవివరంగా పరిశీలించిన ఎస్పీ ప్రతి కేసులో దర్యాప్తు ఏ దశలో ఉంది, ఇప్పటి వరకు సేకరించిన ఆధారాలు, నిందితుల అరెస్టు, ఛార్జ్ షీట్ దాఖలు తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు సత్వర న్యాయం అందేలా కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని ఆదేశించారు. హత్యలు, హత్యాయత్నాలు, దోపిడీలు, దొంగతనాలు, మహిళలు మరియు చిన్నారులపై నేరాలు తదితర తీవ్ర స్వభావం గల నేరాల దర్యాప్తు పురోగతిపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. పెండింగ్ లో ఉన్న కేసులను ప్రాధాన్యతా క్రమంలో తీసుకుని త్వరితగతిన ఛేదించాలని సూచించారు. ప్రతి కేసులో సంఘటనా స్థలం నుండి లభించే ఆధారాలను శాస్త్రీయంగా సేకరించి సాక్ష్యాలను పటిష్టంగా నమోదు చేయాలని తెలిపారు. నిందితులకు చట్టపరంగా శిక్ష పడే విధంగా దర్యాప్తు అధికారులు అన్ని కోణాల్లో దర్యాప్తు నిర్వహించాలని ఎస్పీ స్పష్టం చేశారు. కేవలం కేసును ఛేదించడం మాత్రమే కాకుండా కోర్టులో నేరం రుజువయ్యేలా నాణ్యమైన దర్యాప్తు, పటిష్టమైన సాక్ష్యాధారాల సేకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పోలీస్ స్టేషన్లో నమోదయ్యే ప్రతి కేసుకు సంబంధించిన రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ రికార్డుల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడంతో పాటు కేసుల దర్యాప్తులో ఆధునిక పద్ధతులకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, తమ పరిధిలోని సమస్యాత్మక ప్రాంతాలు, నేర ప్రభావిత ప్రాంతాలు, సున్నితమైన ప్రాంతాలపై ప్రత్యేక నిఘా కొనసాగించాలని ఎస్పీ సూచించారు. ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా వాటిని వెంటనే పరిశీలించి చట్టపరమైన పరిష్కారం చూపాలని ఆదేశించారు. ప్రజలకు పోలీసు శాఖపై మరింత నమ్మకం కలిగేలా ప్రతి పోలీసు అధికారి బాధ్యతాయుతంగా, పారదర్శకంగా ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేయాలని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని స్పష్టం చేశారు. అధికారులు తమ పరిధిలో నేరాల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలని, నేరాలు జరిగిన తర్వాత స్పందించడమే కాకుండా నేరాల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఈ వార్షిక తనిఖీలో దేవరకొండ డీఎస్పీ శ్రీనివాసరావు, డిండి సీఐ బిసన్న, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.